ఈ వెదర్ లో రిఫ్రెషింగ్ గా హాయిగా అలా సెన్సెస్ ఓపెన్. జంపర్ మే బంపర్. కొంచెం బజ్జీలు బోండాలు ఇలాంటివన్నీ కూడా పెట్టండి. అబ్బా చెప్పుండ్రా అంటే చెప్తారు గింత పొడు. నీలో ఇంత ఫైర్ ఉందని నేను ఎప్పుడు అనుకోలేదు. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. హాయ్ హలో నమస్తే, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీడన్ లో స్వీట్ కపుల్. మనం లాస్ట్ టైం తుంబాల ఈవెంట్ మీరు చూసారు కదా వీడియో. ఆల్రెడీ ఫస్ట్ టైం ఇండియన్ స్టాల్ పెట్టామని వీడియో పెట్టాం కదా, అది లాస్ట్ టైం తుంబాలో. ఈసారి సోడటెల్లి సిటీ కమ్యూన్ ఫెస్టివల్ అనమాట, సోడటెల్లి ఫెస్టివల్ అని. ఇది మా సోడటెల్లి కమ్యూన్ వాళ్ళు చేస్తారు. ఇది యాక్చువల్లీ సోడటెల్లిలో బిగ్గెస్ట్ ఫెస్టివల్. ఆల్మోస్ట్ అరౌండ్ 60,000 to 70,000 పీపుల్ వస్తారనమాట ఈ ఫెస్టివల్కి. అంటే ఫ్రీ ఫ్లోయింగ్ లెక్కను. సో మేము ఇక్కడ సమ్మర్లో రీచ్ అవుట్ అయ్యి తీసుకున్నాం స్టాల్. మేము స్టాల్ చిన్నగా అనమాట, అంటే స్టార్ట్ చేద్దాం, మనకు తెలియదు అసలు ఈవెంట్ గురించి ఏంటి అనేది. సో అందుకని తీసుకోవడం అయితే తీసుకున్నాం. 3 డేస్కి ఫ్రైడే చేసాము, సాటర్డే చేసాము, సండే. కాకపోతే ఫ్రైడే ఏంటంటే ఈవినింగ్ నుంచి స్టార్ట్ చేసాము, అండ్ సండే ఫుల్ డే ఈవెంట్ చేసాం, అండ్ సాటర్డే ఫుల్ డే ఈవెంట్ చేసాం, అండ్ సండే ఓన్లీ మధ్యాహ్నం వచ్చాము, ఈవినింగ్ 3-4కి ర్యాప్ అప్ అనమాట. బట్ బాగా అయింది, అంటే అది ఒక గుడ్ ఎక్స్పీరియన్స్. ముందే అనుకున్నాం మనం ఇలాంటి ఈవెంట్ వెళ్ళకపోతే తర్వాత ఫ్యూచర్లో అసలు ఆ ఈవెంట్ ఎలా ఉంటుందో తెలియదు కదా, అందుకని ట్రై చేయాలని చెప్పి అయితే పక్కా ట్రై చేయాలని చెప్పి దిగాము. బాగానే అయింది ఓవరాల్ అయితే. మన ఇండియన్సే బాగా సేల్ చేశారు మొత్తం, అండ్ స్వీడిష్ వాళ్ళు కొంతమంది, అండ్ వేరే కమ్యూనిటీస్ ఉన్నాయి ఇక్కడ, వాళ్ళు కొంచెం హెసిటేట్ చేస్తారు మన ఇండియన్ ఫుడ్, బట్ స్వీడిష్ వాళ్ళకి చాలా ఇష్టం. బట్ ఈ ఫెస్టివల్లో అంత ఎక్కువ మంది ఈ ఏరియాలోకి మా స్వీడిష్ వాళ్ళు ఎక్కువ మంది రాలేదు. సో దానివల్ల మేము అనుకున్నంత సేల్స్ అయితే అవ్వలే, కానీ బట్ ఓవరాల్ ఇట్స్ ఎ వెరీ గుడ్ ప్రోగ్రెస్ ఐ వుడ్ సే. చాలా బాగా అయిందని అనిపించింది నాకైతే. అంటే ఆ లాస్ట్ టైం తుంబా ఈవెంట్ ఫుల్ కేయోస్, ఎందుకంటే సడన్గా అందరు మీద పడిపోయేసరికి మేము ఫస్ట్ టైం పెట్టడం వల్ల అసలు ఫుల్ కేయోస్లో ఉండే. ఈసారి మాత్రం రిలాక్స్డ్గా కామ్గా మంచిగా చేసుకుంటూ వెళ్ళాం. మధ్యలో మా ఫ్రెండ్స్ వచ్చారు, కొంచెం విజిట్ చేశారు, కొంతమంది తెలిసిన వాళ్ళు వచ్చారు, అండ్ మన ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళు కూడా మన పోస్ట్ చూసి వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో ఇవన్నీ బాగా అనిపించింది. బట్ ఓవరాల్ మళ్ళీ స్టాల్ పెట్టినందుకైతే ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ ఇలాగే మళ్ళీ నెక్స్ట్ ఇంకా వేరేవి చూడడానికి ట్రై చేస్తాం, ఎక్కడన్నా వేరే దగ్గర ఫుడ్ స్టాల్ పెట్టి. చాలా లర్నింగ్స్ వచ్చాయి ఈ ఈవెంట్ నుంచి. సో మీరు చూస్తూ ఉంటే నెక్స్ట్ కనిపిస్తాయి మేము ఎలా చేసాం ఏంటనేది. డెకోర్ అయితే చాలా బాగా చేసాము. సో వెనకాల చూస్తే ఫస్ట్ డే అయితే డెకోర్ ఏం లేకుండే, ఇది ఇంకా సెకండ్ డే నుంచి స్టార్ట్ చేశాను అనమాట. మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది, మంచి డెకోర్ చేయండి, పాటలు పెట్టండి అని చెప్పి. సో అప్పుడు మంచిగా ఫ్లవర్స్ అన్నీ తీసుకొచ్చి డెకోర్ చేసి పాటలు పెట్టి మంచి జోష్ ఉండిందిలే మధ్యలో. మాకైతే నచ్చింది. మధ్యలో వచ్చిండుంటే, అంటే ఈవెంట్ మెయిన్ జరిగే దగ్గర వచ్చిండుంటే ఇంకా క్రేజీ ఉండేదేమో, మనకు తెలీదు, అలాగే అనిపిస్తుంది ట్రై చేయకపోతే. బట్ ఇప్పుడైతే బాగానే అనిపించింది నాకు. మేము ఒక రైల్వే స్టేషన్ దగ్గర చేసాము, బాగానే అనిపించింది. సో వీడియో అంతా చూడండి ఏమేం చేసాం, ఎలా చేసామని చెప్పి. మన స్టాల్ చందన బావ అమ్మేస్తున్నారు ఆల్రెడీ. ఇందాకడే మసాలా వడలు కొన్ని వెళ్ళి బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. నీలో ఇంత ఫైర్ ఉందని నేను ఎప్పుడు అనుకోలేదు. బాగుంది, బాగా అమ్ముకోండి. అదేమో మా స్టాల్ పక్కనే ఈ స్టాల్. ఇప్పుడే ఫుడ్ ఇచ్చి పుచ్చుకున్నాం. మా దగ్గర మసాలా దోశలు తిని ఏమి ఇస్తున్నాడు వీడు మనకి, స్పైరల్ పొటాటోస్ ఇస్తున్నాడు. ఇంకో మనం 2 దోశలు ఇచ్చి సంపాదించింది 3. అందరూ ఆల్రెడీ సంజయ్కి ఒకటి ఇచ్చా. నడుస్తుంది స్టాల్, పర్లేదు, మరీ అంత టూ హెక్టిక్గా అయితే నడవట్లేదు, కానీ మీద పడిపోవట్లేదు జనాలు, కానీ అప్పుడప్పుడు వస్తున్నారు. కొంచెం మొత్తం అంతా ఫారినర్సే వచ్చి తినాలి కాబట్టి అంత ఫ్లో లేదనమాట. అండ్ మేము ఉన్న ప్లేస్లో ఎక్కువ జరగట్లేదు కూడా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఇదొకటి ఉంది, అండ్ గేమ్స్ ఉన్నాయి. బాగా కష్టపడుతున్నారు, చాలా కష్టపడుతున్నారు. అండ్ ఇది ఫెస్టివల్ ఏంటంటే సోడటెల్లి ఫెస్టివల్ అని, మా సోడటెల్లిలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఫెస్టివల్. కాకపోతే మనకి ప్లేస్మెంట్ ఏంటంటే కొంచెం రైల్వే స్టేషన్కి దగ్గరగా వచ్చింది, మెయిన్ సెంటర్లో రాలే.
అండ్ ఈరోజు ఫ్రైడే వర్షం పడింది, సో దానివల్ల జనాలు పెద్ద ఎక్కువగా రాలే. సో చూడాలి, మేబీ రేపు ఎల్లుండి ఎలా ఉంటుందో చూడాలి. 3 days మనం పెట్టింది, ఈరోజు అయితే ఫ్రైడే. ఇప్పుడు వరకు అయితే ఓకే. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఇంకా సాడటిల్లీ సెంటర్ మెయిన్ ఈవెంట్ ఎక్కడ అవుతుందో అక్కడికి వెళ్తున్నాం. ఇప్పుడు వరకు అయితే మన స్టాల్ ఎలా అనిపించింది అక్క? ఓకే, గోయింగ్ గుడ్. లెట్స్ సీ టుమారో ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ డే. డే. సో పర్లేదు, బట్ ఈరోజు అయితే ఎక్స్పీరియన్స్ అయితే మా ప్లేస్ గురించే ఏంటో తెలిసింది. ఇలాంటి ఫెస్టివల్స్లో ఎలా చేయాలనేది ఆలోచించే ఒక విషయం అని అనిపించింది. బట్ నాట్ ఈజీ, ఫర్ ష్యూర్ నాట్ ఈజీ. మనం పెట్టే కష్టానికి చాలా కష్టపడాలి. మెయిన్ ఇండియన్స్ ఎక్కువ మంది ఉన్న ఓకే, కానీ ఫారెన్ వాళ్ళని మన ఫుడ్కి లాగడం అదే. అంటే మేబీ చికెన్ కర్రీ అడుగుతున్నారు. అందరు చూసిన చికెన్ టిక్కా మసాలా అంటున్నారు, కానీ అఫ్ కోర్స్ వాళ్ళకి మన బ్రేక్ఫాస్ట్లో దోశ అంటే మేబీ తెలియచ్చు, కానీ బట్ అంత ఎక్కువ కాదు. సో వచ్చేసాం. ఇది మెయిన్ ఈవెంట్. ఇక్కడ ఎంత గోల్ ఉందో అసలు. ఇది మెయిన్ ఈవెంట్ జరిగే ప్లేస్, ఈ స్ట్రీట్. అసలు ఈ స్ట్రీట్ వచ్చిండుంటే నెక్స్ట్ లెవెల్లో ఉండేది మనది. మ్యాటర్ అంతా ఈ స్ట్రీట్లో ఉంది. ఇప్పుడు ఇక్కడ మనుషులు ఎలా ఉన్నారు? ఇక్కడ మనుషులు అసలు మొత్తం జనాలందరూ ఇక్కడే ఉన్నారే, బట్ మనకేమో అక్కడెక్కడో వచ్చింది ప్లేస్. అండ్ అఫ్ కోర్స్ అంటే మనీ బేస్డ్ అనమాట. అంటే ఈ స్ట్రీట్లో కావాలంటే చాలా ఎక్కువ పే చేయాలి, అక్కడ కొంచెం తక్కువ పే చేస్తే ఇస్తారు. మన దగ్గర ఏమో ఈగలు తోలుకుంటున్నాం, ఇక్కడేమో ఫుల్ హడావుడి ఉంది. సో అందుకే ఒకసారి వాక్ చేసుకుంటా చూద్దాం అసలు ఎలా ఉంది ఏంటి అని చెప్పి వచ్చాము. చాలా పెద్ద ఫెస్టివల్ యాక్చువల్లీ ఇది. అంటే ఇప్పుడు మేము ఉండే టౌన్లో ఆల్మోస్ట్ బిగ్గెస్ట్ ఫెస్టివల్ ఇదే, సాడటిల్లీ ఫెస్టివల్ అంటారు అనమాట దీన్ని. ఎక్స్పెక్టింగ్ ఆల్మోస్ట్ 60,000 to 70,000 పీపుల్. అంటే 3 daysలో, అంటే ఫ్లోయింగ్ బేసిస్లో 60,000 to 70,000 పీపుల్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అండ్ ఈ స్ట్రీట్లో ఆల్రెడీ బుకింగ్స్ కూడా ఎప్పుడో అయిపోయినాయి, మనం చాలా లేట్గా వచ్చాంలే దీంట్లోకి. సో అది కూడా ఒక రీజన్ మనకి ప్లేస్ రాకపోవడానికి. అండ్ ఇక్కడ అన్ని స్టాల్స్ ఏంటంటే అన్ని రకాల స్టాల్స్ ఉంటాయి. ఫుడ్ స్టాల్స్, గేమ్స్, నెక్స్ట్ ఎవరన్నా సేల్స్ చేసుకుంటుంటే వాళ్ళవి చిన్నవి, అండ్ కంపెనీస్ వాళ్ళ ప్రెజెంటేషన్ చేసుకుంటా. అండ్ మనకు ఇంకా కొత్తగా చూడాలంటే పొలిటికల్ పార్టీస్ కూడా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు అక్కడికి వెళ్దాం. ఒక పొలిటికల్ పార్టీ మనకు తెలిసిన వాళ్ళు ఒకరు ఉన్నాడేమో చూసి చూద్దాం, పలకరిద్దాం ఒకసారి. ఇదేనమాట ఇంకా సెంటర్ మీద. ఇది ఇంకా ఎక్స్పెన్సివ్ ఈ స్ట్రీట్లో పెట్టుకోవాలంటే. ఇక్కడ చూడండి ఎంతమంది జనాలు ఉన్నారు. ఇది మామూలు ఎక్స్పెన్సివ్ కాదు ఇంక ఈ స్ట్రీట్లో కావాలంటే. ఆల్మోస్ట్ 22,000 చెక్ అంతా ఓన్లీ స్టాల్కి పే చేయాలి. అండ్ అఫ్ కోర్స్ అంతే ఫ్లోయింగ్ కూడా ఉంటుంది జనాలతో. పొలిటికల్ పార్టీస్ ఉన్నాయి అన్నాను కదా, ఇంకా ఇక్కడ ఇంకొక పొలిటికల్ పార్టీ ఉంది. మనోడే నుంచుని ఉన్నాడు, నోయల్ అన్న. వెళ్ళి మాట్లాడదాం. అంగో వాళ్ళ పొలిటికల్ పార్టీని రిప్రజెంట్ చేసుకుంటున్నాడు. హాయ్ అన్న. అంత బాగుంది. ఏదో అన్నీ చూపిద్దాం. అసలు మా స్టాల్ అక్కడెక్కడో పెట్టాం. అవును. సో అసలు ఇక్కడ ఎలా జరుగుతుంది ఏంటి అని చెప్పి చూపిద్దాం అని చెప్పి వచ్చా. ఏంటి మీ పార్టీని ప్రజెంట్ చేస్తున్నావా? ఎలా నడుస్తుంది? బాగుందా? చాలా మందితో మాట్లాడతాడు. మా మోడరేటర్ నా పార్టీ మెంబర్. నా వీడియో జాబ్స్ వీడియో చేసింది అన్నే. అన్నే అదే. అన్ఫార్చునేట్ దట్ నాకు కరెక్ట్ టర్మ్స్ కూడా తెలియదు ఇక్కడ పార్లమెంట్ మెంబర్స్ ఏంటి అసలు ఇక్కడ కథ ఏంటి అనేది. బట్ ఈ పార్టీకి సంబంధించిన అనమాట నోయల్ అన్న. సో ఇలా పార్టీ వాళ్ళు ఎలా రిప్రజెంట్ చేసుకుంటారు వాళ్ళు ఏం చేస్తారు ఇక్కడ ఏంటి అనేది అనమాట. పొలిటికల్ పార్టీస్ ప్రతి స్టాల్ వాళ్ళకంటూ ఒక స్టాల్ ఉంటుంది అలా. బట్ ఇది మొత్తానికి సాడటిల్లీ ఫెస్టివల్ అని ఇలా ఉంటుంది అంతా. అండ్ ఇది ఇండియన్స్ వీళ్ళు ఎప్పుడు పెడతానే ఉంటారు. వీళ్ళు స్పెసిఫిక్గా ఈ ఫెస్టివల్ గురించి కాదనమాట, మన నార్త్ ఇండియన్స్. ఇందాక మోడరేటర్ అన్న నోయల్ అన్నది పార్టీ ఒకటి చూసాం కదా, ఇది సోషల్ డెమోక్రాట్ అన్న అనమాట. ఇది కూడా ఇంకొక పార్టీ. ప్రెజెంట్ మాకు రూలింగ్లో ఉన్నదేమో నోయల్ అన్నల పార్టీ, మోడరేటర్ అన్న. వెళ్ళిపోతున్నాం మెయిన్ ఎవెన్యూ దగ్గరికి వెళ్ళిపోతున్నాం. ఏది ఇంకా ఇక్కడ స్పాట్ కావాలంటే ఇంకా ఫుల్ చాలా కాస్ట్లీ, ఎందుకంటే మెయిన్ ఈవెంట్ జరిగేది ఇక్కడే. నాకు తెలిసి మీకు నా మాటలు వినిపిస్తున్నాయో లేదో కానీ అందులో జరుగుతుంది. ఇంకా మెయిన్ ఈవెంట్ ఇక్కడే. సో ఇక్కడ ఫుల్ జనాలు ఉంటారు.
సాంగ్స్ డీజే అంతా ఇక్కడే. రోహిత్ ఫుడ్ ఎలా ఉంది రోహిత్? చంద్రిక నువ్వు? మసాలా దోశ చాలా బాగుంది. ఈ వెదర్ లో రిఫ్రెషింగ్ గా హాయిగా అలా సెన్సెస్ ఓపెన్. जंपर में बम्पर కొంచెం బజ్జీలు బోండాలు ఇలాంటివన్నీ కూడా పెట్టండి. అబ్బా చెప్పుండ్రా అంటే చెప్తారు గింత పొడు. డెకరేషన్ అయిపోయింది. ఈరోజు కొత్త డెకరేషన్ అనమాట ఇదంతా. ఈసారి ఇండియన్ టచ్ కూడా ఉంది, కొంచెం ఇండియన్ వైబ్ రావాలి కదా. ఇండియన్ వైబ్ రావాలి. చూడు ఓ యా 2 ఎలిఫెంట్స్ పెట్టి అక్కడ పెట్టే. ఎలా ఉంది డెకరేషన్? బాగుందా? మొత్తం కనిపించిందా స్టాల్ అంతా? యా యూ కెన్ ట్రై. ఎస్ ఎస్ ఎస్. Is it good? Very nice. Yeah. These are all homemade. So hello. బాగా అయిందా? రెస్టింగ్ మోడ్. చందన బాబు రెస్ట్ తీసుకుంటా. అది ఒకవైపు పాటలు. అమ్మో జాగ్రత్త. మరి వైలెంట్ గా ఉన్నారు. కొంచెం పూల్ని చూపించండి వీళ్ళకి. శివ ఇంకా కూర్చొని 2 hours అవ్వలే ఈ మాట. శివ హౌ ఆర్ యూ ఫీలింగ్? కొంచెం టైర్డ్ గా ఉంది నిన్నటిది, బట్ స్టిల్ మోటివేషన్ అయితే ఉంది కంటిన్యూ చేయాలని. హౌ ఆర్ యూ ఫీలింగ్ అక్క? సేమ్ ఫీలింగ్. లర్నింగ్స్ చెప్పు. నీకు నాకు కొన్ని ఏమనిపించింది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫ్రీ శాంపుల్స్ పెట్టాం చూడు, ఫ్రీ శాంపుల్స్ పెట్టి ట్రై చేయండి అన్నప్పుడు వేస్ట్ అనిపించడం కాదు, వేరే చోట్ల కూడా పెడతా ఉంటారు, మనం కూడా ఒకసారి ట్రై చేస్తుంటాం చూడు. అప్పుడు ఇతనే ట్రై చేసి వెళ్ళిపోతే ఎంత బాధగా ఉంటుందో అర్థమైంది. అంటే నీకు ఎక్స్పీరియన్స్ బాగా అయింది. అప్పుడెప్పుడే ట్రై చేసి అండ్ నెక్స్ట్ మనం పిలుస్తున్నాం హే అని పిలుస్తూ ఉంటాం కదా, రండి ట్రై చేయండి అని చెప్పి. అలా ట్రై చేయమన్నప్పుడు వాళ్ళు కనీసం చూడకుండా వెళ్ళిపోతుంటారు చూడు, అది కూడా ఇంకొక లెర్నింగ్. అండ్ గుడ్ థింగ్ ఏంటంటే మనం మంచిగా డెకరేట్ అయితే చాలా బాగా చేస్తాం, బాగుంది. బట్ యా వీ హ్యావ్ టు స్టే గ్రౌండెడ్ అన్నది అయితే బాధ. సో సెకండ్ డే రోజు అయితే మాకైతే వెదర్ చాలా బాగుంది, సన్నీగా కూడా ఉంది. అండ్ నిన్న మొత్తం సెంట్రమ్ చూపించాను కదా, ఇది ఇక్కడ సెంట్రమ్ దగ్గర ఉన్న పార్క్లో అనమాట. ఇక్కడ కూడా కొన్ని పెట్టారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడేమో మౌంటైన్ క్లైంబింగ్ పిల్లల కోసం, అండ్ అక్కడేమో మౌంటైన్ బైకింగ్ కూడా ఉంది. నేను ఇంకా అంత దూరం వెళ్ళి చూడలేదు, బట్ చాలా ఈవెంట్సే పెట్టారు. ఇండియన్స్ బాగా అనిపించింది. ఫారెన్ వాళ్ళని కన్విన్స్ చేయడం కష్టంగా అనిపించింది, కానీ మన వాళ్ళు ఆబ్వియస్లీ మన వాళ్ళకి నచ్చుతుంది కదా. అండ్ మేము ఉన్నదేమో ఇంకో రైల్వే స్టేషన్ అక్కడ, మనం ఇక్కడ. సో రైల్వే స్టేషన్ పక్కనే. సో దిగ్గానే ఇలా ఇక్కడికి వచ్చి కొంతమంది తినేసి వెళ్ళి, మెయిన్ ఆ డెకరేషన్ చూసి కూడా బాగా అనిపించింది, కొంతమందికి నచ్చింది. సో ఇట్స్ గోయింగ్ ఆన్ 3 days ఫెస్టివల్. ఆల్మోస్ట్ ఈరోజు సెకండ్ డే హాఫ్ అయితే అయిపోయింది, ఇంకొక హాఫ్ ఉంది. కష్టంగానే నడుస్తుంది, కానీ బాగుంది. ఇట్స్ నాట్ ఈజీ, బట్ ఒక్కొక్కసారి వాళ్ళు ఫుడ్ తిన్న తర్వాత చాలా బాగుంది, ఇలా పెట్టింది బాగుంది, మీరు బాగా చేస్తున్నారు అది ఇది అంటే చాలా ఆనందంగా అనిపిస్తుంది. కానీ ఇంకెలా కొంచెంసేపు కష్టపడతా ఉంటే మనకి మ్యాటర్ ఏంటో తెలిసిపోద్ది ఎట్ ది ఎండ్, ఎలా నడిచింది ఏంటి అనేది. బట్ ఓవరాల్ వీఆర్ హ్యాపీ. ఐ మీన్ ఈ ఫెస్టివల్లో మెయిన్ ట్రై చేయాలనుకున్నది అందుకే. ట్రై చేయలేకపోతే మనకేమో తెలియదు ఎలా అవుతుంది ఏంటి అనేది. ట్రై చేస్తేనే కదా తెలిసింది, అందుకే మెయిన్ దిగింది. మెయిన్ అంత కాస్ట్ పెట్టి అక్కడ కాకుండా ఒక బేసిక్ కాస్ట్ పెట్టి ఇక్కడ దిగింది కూడా అందుకే అనమాట. కొంచెం మనం ట్రై చేస్తే మనకి తెలుస్తుంది నెక్స్ట్ ఇలాంటి ఈవెంట్స్కి వెళ్ళొచ్చా లేదా. అంటే ఇప్పుడు ఇండియన్ ఈవెంట్స్ కనుకో పక్కా బేసిక్ అమౌంట్ మనం పెట్టింది అయితే వచ్చేస్తుంది, అండ్ నెక్స్ట్ అందరికీ నచ్చుతుంది అని తెలుస్తుంది. బట్ ఇలాగ ఫారెన్ ఈవెంట్స్లో మనం పెట్టినప్పుడు వాళ్ళు తినరా వాళ్ళని అసలు ఫస్ట్ ఎలా పిలవాలి, మ్యాక్సిమం అందరికీ తెలిసిన చికెన్ టిక్కా మసాలా ఇవే. సో అందుకు కష్టం కాబట్టి మెయిన్ పక్కా ట్రై చేయాలి ఈవెంట్ అని చెప్పి ట్రై చేస్తాం. బావా ఎలా నడుస్తుంది దోశ? కెవ్వు కేక చూడడానికి అయితే చాలా బాగుంది. బాగా వేస్తున్నట్టున్నావు. టేస్ట్ కూడా అదుర్సా. పెద్ద చెఫ్ బావా. బ్యూటిఫుల్. ఏం కావాలి? దోశ కావాలి. ఏంటి ఆధార్ కొడుతున్నారు అసలు. లాస్ట్ కస్టమర్ ఫర్ టుడే. ఓకే, వావ్. ఈరోజు ఫైనల్ డే. ఆల్రెడీ మన వాళ్ళు టెంట్ సర్దేస్తున్నారు. సో ఆల్మోస్ట్ 2 days అయిపోయింది, ఇంకీరోజు ఫైనల్ డే. ఈరోజు కూడా కొంచెం బిజినెస్ చేసుకుని మన బిజినెస్ ఎలా అయింది అనేది మ్యాటర్ అర్థమవుతుంది మనకి.
మన టెంట్ సెటప్ అయితే నడుస్తూ ఉంది. ఇంకో ఇదే నిన్న చేసినంత డెకరేషన్ మళ్ళీ చేయాలి. ఈరోజు వెనకాలంతా అంత హడావుడు లేదు, ఓన్లీ జస్ట్ మన ఫుడ్ స్టాలు అండ్ అఫ్ కోర్స్ మన పార్ట్నర్ ఆడున్నాడు అండ్ చిన్న చిన్న యాక్టివిటీస్ అంతే. ఎలా ఉంటుందో చూడాలి ఈరోజు. మాస్టర్ చెఫ్స్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఇడ్లీ కావాలా నాయన? అవును, తెల్ల తెల్ల ఇడ్లీలా, మల్లెపూ లాంటి ఇడ్లీలు. ప్రిపరేషన్ ఈజ్ ఆన్ గోయింగ్ ఆన్ ఫైర్. అయిపోయింది ఇంక ఈవెంట్. బాగా అయింది, చాలా బాగా అయింది. అంటే క్రేజీ అసలు లాస్ట్ టైం చేసినంతలా కాదు కానీ బట్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. అంటే మన ఇండియన్ ఈవెంట్ కాకుండా వేరే ఈవెంట్లో పెట్టడం అనేది చాలా బాగా అనిపించింది. పెట్టకుండా రిగ్రెట్ ఫీల్ అవ్వకుండా పెట్టి ట్రై చేసి అసలు ఈవెంట్ ఎలా ఉంటుందో తెలిసింది కాబట్టి వెరీ హ్యాపీ. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనం పెట్టినప్పుడు అసలు ఈ ఈవెంట్లో ఇంతమంది ఇండియన్స్ ఉంటారని అస్సలు గెస్ట్ చేయలేదు. అంతమంది ఇండియన్స్ వచ్చారు, అంటే మొత్తం ఇండియన్సే వచ్చి తిన్నారు. అండ్ అఫ్ కోర్స్ వెరీ ఫ్యూ స్వీడిష్ పీపుల్ వచ్చి తిన్నారు. అండ్ వేరే కమ్యూనిటీస్ ఇక్కడ ఉన్న వాళ్ళు కొంచెం హెసిటెంట్ ట్రై చేయడానికి, సో వాళ్ళు కష్టం, అది ముందే గెస్ట్ చేసాం. వాళ్ళు అయితే రారు, వాళ్ళకి చాలా ఎక్స్ప్లెయిన్ చేయాలి, చాలా క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ ఇండియన్ ఫుడ్ అసలు తెలీదు. అండ్ యూత్ ఎక్కువ ఉండింది ఈవెంట్లో, యూత్కి అస్సలు తెలీదు ఇండియన్ ఫుడ్. బట్ స్వీడిష్ పీపుల్ కొంతమంది తిన్నారు అండ్ మన దేశీ ఇండియన్స్ అయితే బాగా తిన్నారు, మంచిగా తిన్నారు, మంచిగా ఎంజాయ్ చేశారు. అందరూ మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు, చాలా బాగా అనిపించింది. సో ఓవరాల్ మా కాన్ఫిడెన్స్ లెవెల్ అయితే గుడ్. అంటే మా కుకింగ్ మీద మేము చేసే ఈవెంట్ టెంట్ పెట్టి సేల్ చేయడం ఇదంతా దాని మీద అయితే మాకైతే మా నమ్మకం వచ్చింది. సో ఫ్యూచర్లో ఇంకా చేయొచ్చు. మొత్తం వీడియోలో అంతా చూసారు కదా, సో మీకు కూడా వీడియో నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, అంతవరకు సెలవు, బై. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. హోప్ యూ లైక్డ్ ఇట్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇన్స్టాగ్రామ్లో మాకు సపోర్ట్ చేయండి. మా ఛానల్ని ఇక్కడ డిస్ప్లేలో పోస్ట్ చేస్తాను. బాయ్.